సామెతలు 3వ అధ్యాయం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుచేయును. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయము మీద పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకి ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగును. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగుల నుండి కొత్త ద్రాక్షరసం పైకి పొరలి పారును. ఆమేన్.